హాయ్ గాయ్స్, మీకు మంచి సినిమా అందించాలని సెర్చ్ చేస్తుంటే ఈ సినిమా తగిలింది. ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సూపర్బ్ గా ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. చివరి వరకు చూశాక అబ్బా సినిమా అంటే ఇలా ఉండాలిరా అనిపిస్తుంది. ఈ సినిమా పేరు గుమస్తాన్. ఇది మలయాళ సినిమా. 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో తన క్లయింట్ ను వకీలు ఒక చోటుకు తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏది పడితే అది మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలని అంటున్నాడు. ఏయ్యా, కార్ ఎక్కినప్పటి నుంచే అదే చెబుతున్నావు. ఇంతకీ మనం కలవబోయేది ఎవరిని అని క్లయింట్ అడిగితే చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాడు. ఇంటికెళ్ళాక కాలింగ్ బెల్ నొక్కబోతుంటే లాయర్ ఆపేశాడు. అతడు మనసు పెడితేనే నువ్వు బయటకు వస్తావు, లేకుంటే జైల్లోనే. పర్వాలేదా అంటున్నాడు. పక్కన పని మనిషి ఊడుస్తుంటే పిలిచిన లాయర్ సార్ ఉన్నారా అని అడిగాడు. పిలుస్తానని ఆమె లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఒక లేడీ తలుపులు తెరిచింది. ఎవరి కోసమైతే వచ్చారో అతని భార్య ఈమె. సార్ ను పిలుస్తానని వారిని హాల్లో కూర్చోబెట్టింది. ఇప్పుడు హీరోను చూపించారు. హీరో పేరు పల్లిపాడన్. భార్య వెళ్లి అతనికి చెప్పడంతో హాల్ కు వచ్చాడు. అతనికి లాయర్ ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్టులు ఇచ్చాడు. ఆ క్లయింట్ ఫోన్ కెరుకుతుంటే మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అదంతా చూసి హీరోకు ఫుల్ గా కోపం వస్తోంది. అది గమనించిన లాయర్ సైలెంట్ గా ఉండమని క్లయింట్ కు చెప్పాడు. అసలు ఏమైందో చెప్పమని హీరో అడిగాడు. అప్పుడు లాయర్ చెప్పడానికి వస్తుంటే ఆగవయ్యా, నువ్వు కాదు, క్లయింట్ ను చూస్తూ నువ్వు చెప్పమని అన్నాడు. సార్, నేను నిజాలే చెబుతాను. నాకు భార్యతోనే సరిపెట్టుకోవడం ఇష్టం లేదు. అందువల్ల నాకు నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడిని. ఒక అమ్మాయిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో ఎంజాయ్ చేస్తుంటే నా భార్య వచ్చి పట్టుకుంది. కొన్ని రోజుల పాటు ఇంట్లో గొడవ చేసింది. ఒక రోజు బాగా తాగి వచ్చి రాడ్తో తలపై కొట్టి చంపేశానని చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పని మనిషి ఇదంతా విని భయపడిపోయి చేతిలో ఉన్న ప్లేట్ ను కింద పడేసింది. శబ్దం వినగానే హీరోకు పిచ్చ కోపం వచ్చింది. అతనికి సౌండ్ అంటే అస్సలు నచ్చదు. శబ్దం చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, చంపి పారేస్తా అని తిట్టాడు. హీరో అరిచిన అరుపులకు క్లయింట్ కు ఉచ్చపడింది. ఇక సైలెంట్ గా మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా హీరోకు మైగ్రేన్ ఉంది. ఒక లెవెల్ దాటిన సౌండ్ వింటే అతనికి బాగా కోపం వస్తుంది. ఎంత ఖర్చైనా పర్లేదు, నన్ను ఈ కేసులోంచి బయటపడేయండి అని క్లయింట్ అడిగాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడ దాచావు అని హీరో అడిగితే కిచెన్ పైన దాచిపెట్టా అని చెప్పాడు. మళ్ళీ ఎఫ్ఐఆర్ చదివాడు. ఈ సంఘటనను పక్కింటి ఆయన చూసినట్లు అందులో రాసి ఉంది. అతడు ప్రభుత్వ ఉద్యోగి. గురువారం రోజు హత్య జరిగింది. ఆ రోజు వర్కింగ్ డే కదా, ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీకి వెళ్ళలేదా అని లాయర్ని అడిగాడు. హాస్పిటల్ కు వెళ్ళినట్లు తెలిసింది అని అతడు చెప్పాడు. ఆ రోజు పక్కింటి ఆయన ఆఫీస్ కు వెళ్లి వచ్చాడా, చెక్ చేశారా అని అడిగాడు. ఇంకా చెక్ చేయలేదని లాయర్ చెప్పాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే, ఆ పక్కింటి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తను డ్యూటీకి వెళ్ళినట్లు ఆఫీస్ రిజిస్టర్ లో సైన్ చేసి ఉంటాడు. ఒక్కసారి కనుక్కో అని చెప్పగానే లాయర్ ఎవరికో ఫోన్ చేసి కనుక్కున్నాడు. అతడు ఆఫీస్ కు వెళ్ళలేదు, కానీ రిజిస్టర్ లో సైన్ చేశాడని చెప్పాడు. ఇక ఈ పాయింట్ తోనే మనం వాదించాలి. ఒకే వ్యక్తి ఒకే టైంలో రెండు చోట్ల ఎలా ఉండగలడు అని వాదించు. అంతకంటే ముందు పక్కింటి ఆయన దగ్గరికి వెళ్లి నువ్వు ఆఫీస్ కు వెళ్లకుండా రిజిస్టర్ లో సైన్ చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు, కోర్టుకు వెళ్తే ఈ విషయం బయటకు వస్తుంది, నీ ఉద్యోగం కూడా పోతుందని బెదిరించు. అప్పుడు అతడే భయపడి కోర్టుకు రాడు అని హీరో చెప్పగానే అతనికి ఈ పాయింట్ బాగా నచ్చింది. కవర్ లో డబ్బిచ్చి వెళ్లిపోయారు. ఆ క్లయింట్ లాయర్ ని చూస్తూ ఇక నువ్వెందుకు, ఆయనతోనే కేసు వాదించేలా చెయ్యి అంటుంటే అతడు కేసు వాదించడు, కానీ పక్కాగా ఐడియాలు ఇస్తుంటాడని చెప్పాడు. హీరో ఎంత క్రిమినల్ మైండ్ కలవాడో ఈ ఒక్క సంఘటనతో చూపించారు. కట్ చేస్తే రవి అనే అతడు హీరోకు చెందిన ల్యాండ్ ను క్లీన్ చేయిస్తున్నాడు. హీరో రాగానే గడ్డిని కోసే మిషన్ ను ఆఫ్ చేయించాడు. ఒక పార్టీ ఈ ల్యాండ్ ను చూడ్డానికి వస్తోందని చెప్పాడు. హీరోకు తాతల నాటి ఆస్తులు బాగున్నాయి, ఈ ల్యాండ్ ను అమ్మాలని చూస్తున్నాడు. ఇతడు ఒకప్పుడు ఫేమస్ లాయర్ కు గుమస్తాగా పనిచేశాడు, కానీ ఇప్పుడు పనిచేయట్లేదు. కట్ చేస్తే హీరో పక్కింట్లో రవి ఉంటాడు. అతని ఇంట్లో ఉండే కుక్క బాగా అరుస్తోంది. ఆ రాత్రి కుక్కను హీరో కోపంగా చూశాడు. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు. కుక్క కోసం వెతుకుతున్న రవి హీరో ఇంట్లో పని మనిషిని చూసి డాగు కనిపించిందా అని అడిగాడు. ఇంకోవైపు హీరో ఏదో పాతిపెట్టి పారను కడుగుతున్నాడు. అది చూసిన పని మనిషి ఒరే దుర్మార్గుడా, ఆ కుక్క అరిచిందని దాన్ని చంపి పాతి పెట్టావా అనుకుంటోంది. ఇప్పుడు హీరో రోడ్డుపై ఒక అబ్బాయి గల్లా పట్టుకుని నా డబ్బెక్కర్రా అని నిలదీశాడు. అంకుల్, ఇప్పుడు నా బిజినెస్ పార్ట్నర్స్ నాతో ఉన్నారు, ఏదున్నా నేను ఆంటీతో మాట్లాడతా అని చెప్పాడు. రేయ్, వారుంటే నాకేంట్రా అని చెడామడా తిట్టాడు. అంకుల్, మర్యాదగా మాట్లాడండి అంటుంటే చెంపపై ఒక్కటిచ్చాడు. వీలైనంత త్వరగా డబ్బు
తిరిగివు, లేదంటే మర్యాద ఉండదు అని తిట్టి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరంటే తన భార్య యొక్క అన్న కొడుకే. భార్య దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదని హీరో గొడవపడి వెళ్తున్నాడు. హీరోయిన్ కు ఆమె అన్న కాల్ చేసి విషయం మొత్తం చెప్పాడు. ఏంటి, రోడ్డుపై అల్లుణ్ణి అలా తిట్టాడా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు పని మనిషి వచ్చి రేపు సెలవు కావాలని అడిగింది. సరే తీసుకో అని హీరోయిన్ చెప్పింది. ఇంటికి వచ్చిన భర్తతో హీరోయిన్ గొడవ పడింది. పెరిగిన పిల్లాడిని రోడ్డు మీద కొడతావా అని మందలించింది. హంతకులు అత్యాచారం చేసే వారి దగ్గర డబ్బు సంపాదిస్తున్నారు, అయిన వాడు కాబట్టి కొంత డబ్బు తీసుకుంటే ఇలా వేధిస్తారా అంటుంటే అరవద్దు, నోరు మూసుకో అన్నాడు. ఆమె అలాగే అరవడంతో ఒక్కటేశాడు. అరిచావంటే పెళ్ళాం అని కూడా చూడను, చంపి పడేస్తా అని అంటుంటాడు. వీరు గొడవ పడుతున్న సౌండ్ పని మనిషికి బాగానే వినిపించింది. భయపడిపోయి ఆమె అక్కడి నుంచి అటే ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం సెలవు క్యాన్సిల్ చేసుకుని పనికి వచ్చింది. హీరోనే తలుపులు తెరిచాడు. అమ్మగారు ఎక్కడంటే ఊరికి వెళ్ళిందని చెప్పాడు. ఆమె లోపల చూస్తే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఒకవైపు టీవీ కూడా పగిలిపోయి ఉంది. ఆల్రెడీ లీవ్ చెప్పావు కదా, లీవ్ తీసుకోపో అని తలుపులేశాడు. ఆమె ఓనర్ అమ్మకు కాల్ చేసింది. ఆ ఫోన్ ఇంట్లో రింగ్ అవుతోంది. ఈ కోపిష్టి పిల్లాన్ని కూడా చంపినట్లున్నాడు అని భయపడుతూ వెళ్తోంది. దారిలో సరో అని తెలిసిన వ్యక్తిని కలిసింది. హీరో ఇంటి దగ్గర జరిగిందంతా చెప్పింది. అతడు తన భార్యను చంపినట్లున్నాడు అనగానే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అతడు కోపిష్టి అని అందరికీ తెలుసు, కానీ కోపంతో భార్యను కూడా చంపుతాడా అని అనుకున్నారు. పోలీసులకు కాల్ చేద్దామా అని సరో అంటుంటే పక్కనున్నవాడు పల్లిపాడన్ చాలా పెద్ద మనిషి, అతనితో మనకెందుకు, వదిలేయి అంటుంటాడు. అప్పుడు సరో ఏమంటున్నాడంటే ముందు అతని ఇంటికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుని ఆ తర్వాత పోలీసులకు విషయం చెబుతామని అనుకున్నారు. ఇంకోవైపు ఇంటిని హీరో సర్దుతున్నాడు. కిటికీ గుండా ఇదంతా చూసిన ఈ ఇద్దరు రాత్రి ఇంట్లో ఏదో జరిగిందని సందేహపడ్డారు. ఊర్లో ఉన్న వారికి సరో విషయం చెప్పాడు. పల్లిపాడని హత్య చేశాడా అని అంతా హడలిపోయారు. పోలీసులకు కాల్ చేస్తే ఏఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు. పల్లిపాడన్ తన భార్యను చంపాడు అనగానే వచ్చిన ఏఎస్ఐ చెవులు పెద్దవి చేసుకున్నాడు. ఎందుకంటే ఇతనికి అతనికి అస్సలు పడదు. ఈ ఏఎస్ఐ పేరు శివరామన్. వెంటనే హీరో ఇంటికి వెళ్లారు. పల్లిపాడన్ కు సౌండ్ పడదని తెలిసి కావాలనే బెల్ ను బాగా కొట్టాడు. చాలా కోపంగా వచ్చిన హీరో తలుపులు తెరిచాడు. నువ్వా, ఏం కావాలి అని హీరో అడగగానే నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదా అని ఏఎస్ఐ అంటుంటాడు. నేను ఇటువైపు వస్తుంటే నువ్వు ల్యాండ్ అమ్ముతున్నట్లు తెలిసింది, ఎంతకు అమ్ముతున్నావు అంటుంటే పోలీసు ఉద్యోగం మానేసి ఇప్పుడు బ్రోకర్ పని చేస్తున్నావా అని హీరో అన్నాడు. నేను అన్ని పనులు చేస్తానని ఆ ఏఎస్ఐ అన్నాడు. నీళ్ళిస్తావా కొంచెం అంటుంటే హీరోనే తేవడానికి వెళ్తుంటే నీ భార్యను తెమ్మను అని అన్నాడు. కానీ హీరోనే తెచ్చిచ్చాడు. ఆలోపే ఇద్దరు పోలీసులు లోపలకు వెళ్లారు. ఎక్కడా భార్య కనిపించట్లేదు అంటుంటే నీ భార్య నా ఇంట్లో ఎందుకు ఉంటుందని హీరో పొగరుగా అంటాడు. ఇదిగో చూడు, నా భార్య నా ఇంట్లోనే ఉంది, కానీ నీ భార్య ఎక్కడ అంటుంటే ఒక పని మీద వెళ్ళిందని చెప్పాడు. అప్పుడు కానిస్టేబుల్, సార్ ఇతనితో మనం ఇండైరెక్ట్ గా ఎందుకు మాట్లాడాలి, డైరెక్ట్ గానే అడుగుదాం అంటుంటే నీ భార్య కనిపించట్లేదని కంప్లైంట్ వచ్చింది, దాని గురించి విచారించడానికే వచ్చాం, నీ భార్య ఎక్కడ అని అడుగుతుంటే పని మీద వెళ్ళిందని చెప్పాడు. కాల్ చేయమంటే ఇంట్లోనే ఫోన్ మర్చిపోయిందన్నాడు. ఎవరింటికి వెళ్ళిందో వారికి కాల్ చేయి అంటుంటే వారి నంబరు తెలియదని అంటాడు. ఇంతకీ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, ఈ ప్రశ్నలు అడగడానికి హోదా ఉండాలి, నువ్వు యూనిఫామ్ కూడా వేసుకోలేదు, అంతేకాదు ఏఎస్ఐవి, ప్రశ్నలు అడగడానికి నువ్వు ఎస్ఐయో ఇన్స్పెక్టరో కాదంటుంటాడు. అప్పుడు కానిస్టేబుల్ కు కోపం వచ్చి నిన్న నీ ఇంట్లో ఏమీ జరగలేదంటే నీ భుజంపై ఆ రక్తపు మరకలు ఏంటని అడిగాడు. ఇప్పుడే హీరో ఈ విషయం గుర్తించాడు. నేను కోడిని కోస్తుంటే రక్తం పడిందని సర్ది చెప్పాడు. ఏఎస్ఐ చాలా కోపంగా ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇంటిని సెర్చ్ చేసి అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పాడు. శివరాం కొంచెం వెయిట్ చెయ్యి, అతని గురించి నేను చాలా విన్నాను, ఏం ఆధారం లేకుండా అతన్ని అరెస్ట్ చేస్తే మనకే నష్టం. ఇప్పుడు నేను చాలా మందిని బతిమిలాడి ట్రాన్స్ఫర్ కు అప్లై చేశా, అది దొరికే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. తప్పకుండా అతడు భార్యను చంపే ఉంటాడు, వెళ్లి విచారించడానికి అవకాశం ఇవ్వండి సార్ అని ఏఎస్ఐ బతిమిలాడి ఒప్పించాడు. ఇంకోవైపు హీరో కోడిని కోసి దాని రక్తాన్ని ఇంకో షర్టుకు పూసి అతడు వేసుకున్న షర్టును కాల్ చేశాడు. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ తో సహా పోలీసులు హీరో ఇంటికి వచ్చారు. ఇల్లంతా సెర్చ్ చేశారు, కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. హీరో దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్, రాత్రి నీకు నీ భార్యకు గొడవ జరిగిందా అంటే మాకు 1,00,000 సార్లు గొడవలు జరిగాయి, నాకు నా పిల్లంకు గొడవ జరిగితే నీకేంటి సమస్య, ఎవరైనా ఫిర్యాదు చేశారా అని అడిగాడు. ఇదే టైంలో బయట రక్తంతో తడిసిన షర్టును కానిస్టేబుల్ చూశాడు. ఇదేంటి అని అడిగితే కోడిని కోస్తుంటే రక్తం
రక్తం పడిందని చెప్పాడు. అప్పుడు ఏఎస్ఐని పక్కకు పిలిచిన ఇన్స్పెక్టర్, ఏయ్యా అతనిపై నీకు పగ ఉంది కదా, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నావా అంటుంటే, అదేం లేదు సార్, నిన్న రాత్రి మాత్రం ఈ ఇంట్లో ఏదో జరిగిందని నాకు బాగా అనిపిస్తోంది. అతన్ని అడగాల్సిన విధంగా అడిగితే అన్ని నిజాలు తెలుస్తాయి సార్ అంటున్నాడు. ఇదిగో ప్రెస్ కూడా వచ్చింది, పెద్ద సమస్య కాకుండా చూసుకో అని చెప్పాడు. ఇప్పుడు ఏఎస్ఐ నేరుగా హీరో దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకుని బయటకు లాక్కొస్తున్నాడు. పెళ్ళాన్ని చంపిన కుక్కవి అని లాగి పడేశాడు. నేలపై పడిన హీరో దీనంగా చూస్తున్నాడు. ఇదే టైంలో అక్కడకు ఆటో వచ్చింది. ఆటోలోంచి హీరోయిన్ దిగింది. ఆమెను చూడగానే పోలీసులు స్టన్ అయిపోయారు. ఇక వేరే దారి లేక హీరో ముందుకు వచ్చి, తప్పుడు సమాచారంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, క్షమించమని ఇన్స్పెక్టర్ బతిమలాడాడు. దీనంతటికీ కారణమెవరో అతడే సారీ చెప్పాలని రవి అడిగాడు. వేరే దారి లేక హీరో దగ్గరికి వెళ్లిన ఏఎస్ఐ సారీ చెప్పాడు. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటు ఇటు తిరిగి ఈ వీడియో శివరామన్ వరకు చేరింది. ఆ వీడియో చూసిన ఏఎస్ఐ కోపం ఆపుకోలేక సెల్లో ఉన్న ఖైదీ దగ్గరికి వెళ్లి పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఇన్స్పెక్టర్ కు ఉన్నతాధికారులు కాల్ చేసి కడిగి పారేశారు. ఒక పెద్ద మనిషిని అన్యాయంగా రోడ్డుపై పడేసి కొట్టారు కదయ్యా అని తిట్టారు. ఇప్పుడు నీ టీం పై విచారణకు ఆదేశించాం, అది పూర్తయ్యే వరకు నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అని చెప్పాడు. పిచ్చ కోపంతో ఉన్న ఇన్స్పెక్టర్ తన టీం దగ్గరకు వెళ్లి, పర్సనల్ కోపాల మైండ్ లో పెట్టుకుని టీమ్ లో ఉన్న అందరినీ ఇరికిస్తున్నారు కదరా అని తిట్టాడు. అప్పుడు ఏఎస్ఐ, సార్ నాకు అతనిపై ఏం కోపం లేదు. 2 ఏళ్ల క్రితం మా బావ కేసు కోర్టుకు వస్తే ఆపోజిట్ లో థామస్ వాదించాడు. మాకు సపోర్ట్ గా వాదించమని పల్లిపాడన్ను కలిసి రిక్వెస్ట్ చేశాను. కుదరదు అని అతడు ముఖంపైనే చెప్పాడు. ఆ కేసులో మా బావ ఓడిపోయాడు. అందుకోసం నేను పగ పెంచుకోలేదు. కానీ అతడు మాత్రం ఆ ఇంట్లో ఎవరినో ఏదో చేశాడు, అది మాత్రం కన్ఫర్మ్ అని ఏఎస్ఐ అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో రాత్రి సడన్ గా లేచాడు. ఒక రూమ్ లోకి వెళ్తున్నాడు. ఇంట్లోనే సీక్రెట్ రూమ్ ఉంది. అది ఎవరి కంటిలో పడకూడదని బీరువాతో ఆ డోర్ ను దాచేశాడు. లోపల ఏదో చేశాడు. చేతి నిండా రక్తంతో బయటకు వచ్చాడు. రక్తాన్ని క్రాసుతో తుడుచుకుని దాన్ని కాల్చేశాడు. ఇంకోవైపు హీరోకు ఎంతమంది శత్రువులు ఉన్నారని ఏఎస్ఐ లిస్టు తయారు చేశాడు. వారిలో ఎవరైతే కనిపించకుండా పోయారో వారినే చంపే ఛాన్స్ ఉందని అనుకున్నారు. వెంటనే లాయర్ థామస్ ను కలిశారు. అతనికి ఎంతమంది శత్రువులు ఉన్నారని అడిగారు. మేం వాదించిన అన్ని కేసుల్లోని వారంతా మాకు శత్రువులే. నేను వాదించే కేసుల్లో నాతో పాటే పల్లిపాడన్ ఉండేవాడు. నాకు ఎవరు శత్రువులో వారు కూడా అతనికి శత్రువులే. పల్లిపాడన్ మా నాన్న దగ్గర పనిచేసేవాడు. 16 ఏళ్లకే కోర్టు జీవితం స్టార్ట్ చేశాడు. కోర్టు, క్రిమినల్స్, లా గురించి అతనికి బాగా తెలుసు. నాకంటే అనుభవజ్ఞుడు. వాడు గాని ఒక క్రైమ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడ దొరికే ఛాన్స్ ఉంది అని అతనికి అన్ని విషయాలు తెలుసు. అందువల్ల వాడు అస్సలు దొరకడు. ఇదిగో చూడండి సార్, నాకు ఇది చెప్పాలని అనిపించింది, చెప్పేశాను అని లాయర్ థామస్ అన్నాడు. సీన్ కట్ చేస్తే పల్లిపాడన్ కు 9 మంది శత్రువులు ఉన్నారని ఏఎస్ఐ అంచనా వేశాడు. అందులో 7 ఊరిలో ఉన్నారు, 2 కనిపించట్లేదు. పల్లిపాడన్ అల్లుడు కనిపించకపోవడంతో అతని ఇంటికి వెళ్లి విచారించారు. నా కొడుకు బిజినెస్ విషయంగా చాలా అప్పులు చేశాడు. నా చెల్లి తన భర్తకు తెలియకుండా వాడికి కొంత అమౌంట్ ఇచ్చింది. ఆ విషయం తెలిసి డబ్బెప్పుడు ఇస్తావని మా బావ నా కొడుకుని రోడ్డు పైన కొట్టాడు. అప్పటి నుంచి వాడు కనిపించకుండా పోయాడు. చివరిసారిగా నేను పల్లిపాడని ఇంటికి వెళ్తున్నట్లు చెప్పాడు అని ఆ తండ్రి పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత సజీ అని మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తి కనిపించట్లేదని తెలుసుకున్నారు. ఒకానొక సమయంలో థామస్, పల్లిపాడన్ అతనికి వ్యతిరేకంగా వాదించి శిక్ష పడేలా చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి అతడు దారుణాలు చేశాడు. కానీ ఇప్పుడు మిస్ అయ్యాడు. ఇంట్లో వాళ్ళను విచారిస్తే తరచుగా అతడు అలాగే వెళ్లి వస్తుంటాడని చెప్పాడు. ఆ రోజు రాత్రి హీరో ఇంటిని చూపించారు. ఒకడు అతని ఇంట్లో దూరాడు. హీరో కనిపెట్టగానే పారిపోయాడు. అప్పుడు హీరో తన కొడుకు ఫోటోను తీక్షణంగా చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరోకు ఒక కొడుకున్నాడు. అతడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సంగీత దర్శకుడు కావాలనేది అతని కల. తన ఫ్రెండ్స్ తో కలిసి అవకాశాల కోసం వెతుకుతున్నాడు. చాలా ఆల్బమ్స్ చేశాడు. ఒక రోజు కొడుకు గ్యాంగ్ వచ్చి ఇంట్లో మ్యూజిక్ వాయిస్తుంటే హీరో ఈ పిచ్చిగోల ఏంటని కోప్పడతాడు. పని పాట లేని వారిని వేసుకుని ఈ కుప్పి గంతులేంటి, ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను అని తిట్టాడు. అప్పుడు కొడుకు కోపంతో మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంటికి వస్తానని వెళ్లిపోయాడు. ఈ అబ్బాయి ఒక ప్రొడ్యూసర్ ను కలిశాడు. ఇతని ఆల్బమ్స్ చూసిన ప్రొడ్యూసర్ తన నెక్స్ట్ సినిమాకు అవకాశం ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత కొడుకు ఇంటికి వచ్చాడు. అదే టైంలో సజీతో హీరో గొడవ పడుతుంటాడు. కొడుకు లోపలకు వచ్చి తన రూమ్ లోకి వెళ్లి చూస్తే అందులో ఇంకో రూమ్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే
చూస్తే అక్కడ స్టూడియో సెటప్ ఉంది. సౌండ్ ప్రూఫ్ తో అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రెడీగా ఉన్నాయి. ఇదంతా మీ నాన్న నీ కోసమే చేశాడు అని అమ్మ చెప్పగానే ఆ కొడుకు సంతోషపడి బయటకు వచ్చాడు. కానీ అతని తండ్రి కోపంగా చూస్తూ వెళ్తున్నాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి తన ఫ్రెండ్స్ ను తీసుకొచ్చి బీజిఎం తయారు చేశాడు. అది ప్రొడ్యూసర్ కు వినిపిస్తే అతనికి బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అంతకు మించి ఉందని చెప్పాడు. ఇంటికి వచ్చిన ఆ కొడుకు నేరుగా తండ్రి దగ్గరకు వెళ్లి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అడ్వాన్స్ ఇచ్చారని అది తీసుకోండి తండ్రికి ఇస్తుంటే నాకొద్దు అంటాడు. అప్పుడు ఆ కొడుకు చాలా బాధపడ్డాడు. వాడి మొదటి సంపాదన ఇస్తుంటే ఎందుకు తీసుకోలేదని భార్య అడుగుతుంటే వాడు బాగా సక్సెస్ అవుతాడు. ఏదో ఒక రోజు వాడికి ఛాన్స్ వస్తుందని వాడికంటే నేనే బాగా నమ్మాను. వాడికి అవకాశం వచ్చిందంటే వాడి కష్టమే కారణం. ఆ డబ్బు వాడికే చెందాలని తీసుకోలేదని చెబుతుంటే ఇదంతా విన్న కొడుకు చాలా సంతోషపడ్డాడు. సీన్ కట్ చేస్తే ప్రొడ్యూసర్ బర్త్డే పార్టీకి ఈ కొడుకు అతని ఫ్రెండ్ వెళ్లారు. ఆ ప్రొడ్యూసర్ కేక్ కోసి మొదట డైరెక్టర్ కు ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కు కేక్ తినిపించాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ కు ఇతడే మ్యూజిక్ డైరెక్టర్ అని పరిచయం చేశాడు. పార్టీ అయిపోయాక ఈ అబ్బాయి తన ఫ్రెండ్ తో బైక్ పై వస్తుంటే వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి. లారీ ఆగకుండా వెళ్లిపోయింది. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు చెక్ చేశారు. లారీ యాక్సిడెంట్ చేసిందని గుర్తించారు. డ్రైవర్ తాగి మత్తులో ఉన్నాడు. అతన్ని తీసుకుని యాక్సిడెంట్ జరిగిన చోటుకు వచ్చారు. ఇద్దరిని హాస్పిటల్లో చేర్పించారు. ట్రీట్మెంట్ చేస్తుండగానే హీరో కొడుకు చనిపోయాడు. పోలీసులు ఫార్మాలిటీస్ ముగించారు. హీరో దగ్గరకు వచ్చిన థామస్ నీ కొడుకు చనిపోయారా, ఇప్పుడైనా ఏడువరా అంటుంటాడు. అప్పుడు అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. తన కొడుకు రూమ్ కు వెళ్ళినప్పుడల్లా అతని జ్ఞాపకాలతో నిద్ర పట్టేది కాదు. ఇకపై ఆ రూమ్ యూజ్ చేయకూడదని దాన్ని బీరువాతో మూసేశాడు. కొన్ని రోజుల తర్వాత థామస్ సార్ పంపించారని హీరో దగ్గరకి ఒక వ్యక్తి వచ్చాడు. ఇన్సూరెన్స్ క్లియర్ చేయాలంటే ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం కాపీ కావాలని అడిగాడు. తనకు అందులో ఇంట్రెస్ట్ లేదని హీరో చెప్పగా థామస్ సార్ తీసుకురమ్మని చెప్పారు అని అంటుంటే వాటిని తీసిచ్చాడు. అనుకోకుండా అటాప్సీ రిపోర్ట్ చూశాడు. తలపై బలంగా గాయం కావడంతో చనిపోయినట్లు ఉంది. అప్పుడు అతడు ఏదో ఒక విషయం కనిపెట్టాడు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ను కలిసి నా కొడుకు ఎలా చనిపోయాడని అడిగాడు. ఏదో రాడ్ లాంటిది గట్టిగా తగలడంతో చనిపోయాడని డాక్టర్ చెప్పాడు. ఆ తర్వాత ఫ్రెండ్ ను కలిశాడు. లారీ ఢీ కొట్టిన తర్వాత నేను మైకంలో పడ్డాను. ఆ తర్వాత మీ కొడుకే నన్ను లేపాడు. కానీ అతడు ఎలా చనిపోయాడో నాకే అర్థం కావట్లేదని అన్నాడు. నెక్స్ట్ చెక్ పోస్ట్ లో లారీని పోలీసులు ఆపారు కదా, వారిని కూడా విచారించాడు. ఫైనల్ గా డ్రైవర్ ను కలిశాడు. నేను తాగి ఉండడం వల్ల బైక్ నుండి కొట్టాను. అది మెయిన్ రోడ్ కాబట్టి నేను వెళ్లిపోయినా ఎవరైనా చూసి హాస్పిటల్లో చేర్పిస్తారని అలాగే వెళ్లిపోయాను. కానీ కావాలని చేయలేదు. నన్ను క్షమించండి సార్ అని డ్రైవర్ బతిమిలాడాడు. అక్కడి నుంచి హీరో స్పాట్ కు వెళ్ళాడు. స్పాట్ నుంచి కొంత దూరంలో సీసీటీవీ కెమెరా ఉంది. ఆ కెమెరా ఫుటేజీ తీసుకొచ్చి మొత్తం చెక్ చేశాడు. మొదట ఈ లారీనే వేగంగా వెళ్ళింది. ఆ తర్వాత 3 వెహికల్స్ వెళ్ళాయి. అందులో ఒక వెహికల్ సజీ యొక్క వెహికల్. వీడు ఇక్కడ ఉన్నాడంటే వీడు కూడా నా కొడుకును చంపే ఛాన్స్ ఉందని అనుకున్నాడు. తను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఒక చోట అతికించాడు. నేరుగా వెళ్లి థామస్ ను కలిసి నా కొడుకు యాక్సిడెంట్ లో చనిపోలేదు, వాణ్ణి ఎవరో చంపారని చెప్పాడు. వాడెవడో నాకు తెలిసాడు. కోర్టుకు పోతే ఈ కేసు ఎన్ని ఏళ్లు సాగుతుందో నాకు బాగా తెలుసు. అందువల్ల వాడికి నేనే శిక్ష వేస్తా అంటాడు. నా చేతులతో నేనే వాడిని చంపుతా అని మాస్ గా వెళ్తుంటాడు. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్ కు హీరో అల్లుడు వచ్చాడు. అప్పుల భయంతో పారిపోయానని, చివరిసారిగా పల్లిపాడని ఇంటికి వెళ్తున్నానంటే ఏ అప్పులోడు అక్కడికి రాడని, అందుకే అతని పేరు చెప్పానని పోలీసులకు చెప్పాడు. ఇక సజీ మాత్రమే కనిపించట్లేదు. అప్పుడు పోలీసులు పని మనిషి ఇంటికి వెళ్లి హీరో ఇంట్లో ఏదైనా అనుమానంగా అనిపిస్తే చెప్పమని అడిగారు. ఆ ఇంటికి వెళ్లిన పని మనిషి ఇల్లంతా వెతికింది. తన డౌట్ ఏంటంటే తన కొడుకు కోసం స్టూడియో తయారు చేశాడే, అదెందుకు ఇప్పుడు యూజ్ చేయట్లేదని అనుమానం కలిగింది. ఆ స్టూడియోకు ఎదురుగా ఉన్న బీర్వాను ఆమె తోయబోతుంటే ఆమె భర్త కాల్ చేశాడు. ఆ ఏఎస్ఐ పల్లిపాడన్పై ప్రతీకారం తీర్చుకోవాలనే అనుకుంటున్నట్లు ఉన్నాడు. చంపబడ్డాడని చెబుతున్న సజీ నిన్న రాత్రి ఇంటికి వచ్చాడని చెప్పగానే ఆమె అనుమానం తీరిపోయింది. అందువల్ల ఇంట్లో పని చేసుకుంటోంది. వీరంతా కాకపోతే ఇంకెవరు అని ఏఎస్ఐ గోడపై క్వశ్చన్ మార్క్ వేశాడు. అదే టైంలో తన కొడుకు ఫ్రెండ్ పేరు మహి. అతన్ని స్టూడియో రూమ్ లో పెట్టి హీరో పిచ్చ కొట్టుడు కొట్టాడు. అసలేం జరిగిందని చూపిస్తున్నారు. హీరో భార్య ఒక రోజు ఊరికి వెళ్ళిందే, యాక్చువల్ గా ఇతడే ఆమెను బస్ ఎక్కించాడు. మహి కారులో వెళ్తుంటే సడన్ గా అతని కారు ఆగింది. కారు దిగి కాల్ చేస్తుంటే కలవట్లేదు. అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు. మహిని చూసి ఆపాడు. నన్ను రైల్వే స్టేషన్ లో దించుతారా అంకుల్ అంటే ముందు నేను ఇంటికి వెళ్లి టాబ్లెట్ తీసుకోవాలి, ఆ తర్వాత డ్రాప్ చేస్తా అని చెప్పాడు. పర్వాలేదు
వెళదాం అంకుల్ అని అతడు చెప్పాడు. కారులో వెళ్తుంటే ఏ ఊరుకు వెళ్తున్నావని హీరో అడిగితే తిరువనంతపురం అని చెప్పాడు. ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే సినిమాను స్టార్ట్ చేశాను అంకుల్, నేనే మ్యూజిక్ ఇస్తున్నా అని చెప్పాడు. కొంత దూరం వెళ్ళాక అడవి దారి గుండా తీసుకెళ్తున్నాడు. ఇదేంటి అంకుల్ అని అడిగితే ఇది షార్ట్ కట్ అని చెప్పాడు. ఇంటికెళ్ళాక మహి ఎవరికో కాల్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ కాల్ కలవలేదు. అతడు లోపలికి వచ్చి కూర్చోగానే నేను టాబ్లెట్ తెచ్చుకుంటా అని హీరో మెయిన్ డోర్ ను లాక్ చేశాడు. విండోస్ కూడా లాక్ చేసి మహి ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఎందుకురా నా కొడుకును చంపావు? వాడు నిన్ను బాగా నమ్మాడు, తోబుట్టువుగా చూశాడు, వాణ్ణెందుకురా అన్యాయంగా పొట్టున పెట్టుకున్నావు అని అడిగాడు. ఆ మాట వినగానే మహి ఆశ్చర్యపోయాడు. నటించకురా, నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశాను, తలపై రాడ్ తో కొట్టడం వల్లే చనిపోయినట్లు అందులో ఉంది. యాక్సిడెంట్ రాత్రి 1:30కు జరిగింది, కానీ నా కొడుకు 3 నుంచి 3:30కు చనిపోయాడు. వాడి చనిపోవడానికి అరగంట ముందే తలపై ఏదో గాయమైంది. చనిపోవడానికి అదే ముఖ్యమైన గాయమని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అడిగితే చెప్పాడు. లారీలో ఉన్న రాడ్ ఏమైనా తాకిందా అని చెక్ చేస్తే దానికి అవకాశమే లేదని తెలిసింది. ఆ స్పాట్ ఉన్న దారికి మధ్యలో ఒకటి, ఎండింగ్ లో ఒకటి చొప్పున సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. స్పాట్ నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక సీసీటీవీ కెమెరా ఉంది. ఆ కెమెరాను దాటి వెళ్లిన వెహికల్స్ ను గమనిస్తే 2 లారీలు, 1 కారు వెళ్ళాయి. ఆ దారి క్రాస్ చేయడానికి 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఆ 3 బండ్లు కూడా కరెక్ట్ టైం కు క్రాస్ అయి వెళ్ళాయి. వాటిలోంచి ఎవరూ దిగిన ఆనవాలు లేవు. నువ్వే ఏదైనా చేసి ఉంటావని నీపైనే నాకు అనుమానం వచ్చింది. ఆ సందేహంతోనే నీ దగ్గరకు వచ్చి విచారించా. నువ్వు ఏ స్టోరీ అయితే చెబుతావని అనుకున్నానో కరెక్ట్ గా అదే చెప్పావు, కానీ ఒకే ఒక మాట నాకు అనుమానం కలిగించింది. నేను మైకోలో పడి ఉంటే నన్ను మీ కొడుకే లేపాడు, కానీ వాడు ఎలా చనిపోయాడో నాకే అర్థం కావట్లేదన్న మాట వల్లే నువ్వు నా కొడుకును చంపి ఉంటావన్న సందేహం కలిగిందని చెప్పాడు. మొదట నేను చంపలేదు అని చెప్పడానికి ప్రయత్నించిన మహి ఆ తర్వాత నవ్వుతూ అవునయ్యా నేనే చంపాను, అయితే ఇప్పుడేంటి అంటుంటాడు. మేము ఏది చేసినా క్రెడిట్ అంతా నీ కొడుకే వెళ్ళేది. ఆ సినిమాకు మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా నాకే అవకాశం వచ్చింది, కానీ నా మ్యూజిక్ వాళ్లకు నచ్చలేదు. వేరే దారి లేక నీ కొడుకును తీసుకెళ్లా. వాడి మ్యూజిక్ విన్న తర్వాత అవకాశం ఇచ్చారు. ఇద్దరం కలిసి పనిచేశాం. ఆ పార్టీలో కూడా ప్రొడ్యూసర్ నీ కొడుకునే పొగిడాడు. అంతేకాదు నా దగ్గరకు వచ్చి నువ్వు ఇలాంటి మ్యూజిక్ కంపోజ్ చేయలేవు, మాకు వినిపించిన మ్యూజిక్ ను అతడే కంపోజ్ చేసి ఉంటాడు కదా అని హేళనగా మాట్లాడాడు. ఆ కోపంతోనే నేను పార్టీ అయిపోయాక బయటకు వచ్చా. అదే టైంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయ్యాక హీరో కొడుకు కళ్ళు తెరిచాడు, కానీ మహి మైకంలో పడ్డాడు. అతన్ని హీరో కొడుకే లేపాడు. కళ్ళు తెరిచిన మహి హీరో కొడుకు తలపై రాడ్ తో కొట్టాడు. ఈ సినిమాను నేను ఒక్కడినే చేస్తా అని చెప్పాడు. యాక్చువల్ గా ఇదే జరిగింది. ఇన్నాళ్ళు ఈ విషయం నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావా, నిన్ను కూడా ప్రాణాలతో ఉంచను అని హీరోపై అటాక్ చేశాడు. హీరో సింహంలా ఎగిరి అతడి గొంతును పట్టుకున్నాడు. ఆ తర్వాత ఫుల్ గా వాయించాడు. ఆ ఫైటింగ్ లోనే ఇంట్లోని వస్తువులు పగిలిపోయాయి. మహిని తన కొడుకు రూమ్ కు తీసుకెళ్లి కట్టేశాడు. మరుసటి రోజే పోలీసులు వచ్చి చెక్ చేశారు. ఇప్పుడు మహిని లేపిన హీరో ఇక నువ్వు శాశ్వతంగా నిద్రపోయే టైం వచ్చిందని అంటుంటాడు. అప్పుడు కూడా అతడు నన్ను చంపి తప్పించుకుందామని అనుకుంటున్నావా, నా కోసం ఎవరైనా వస్తారు, నువ్వు తప్పకుండా దొరికిపోతావురా అని తిడుతున్నాడు. రేయ్ ఇదంతా ఏమీ తెలియకుండా నేను చేస్తున్నానని అనుకుంటున్నావా, అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకమ్మా, ఇప్పటి వరకు తను వేసుకున్న ప్లాన్ చెప్తున్నాడు. నువ్వే హంతకుడు అని అనుకున్నాక నిన్ను ఫాలో అయ్యా. మొదట ఇతని కారుకు హీరో జీపీఎస్ అమర్చాడు. ఆ తర్వాత అతని బండిని కంట్రోల్ చేసి ఆగిపోయేలా చేశాడు. అతడు దిగి వెయిట్ చేస్తుంటే అతని దగ్గరకు వెళ్లి కారులో ఎక్కించుకున్నాడు. హీరో వెహికల్ లో హీరో ఇంటి దగ్గర జామర్ ను సెట్ చేశాడు. అందువల్లే మహి ఫోన్ చేసినా ఎవరికీ కలవలేదు. అతని వెహికల్ ఎక్కడైతే ఆగిందో అక్కడే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు చూపిస్తుంది. హీరో ఇంటికి వచ్చినట్లు చూపించదు. నీ కారు ఆగిన చోటు నుంచి నా ఇంటికి 8 కిలోమీటర్లు. హైవేలో వస్తే చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, కానీ నిన్ను అడవి గుండా తీసుకొచ్చా. నువ్వు నా కారులో కూర్చున్నట్లు ఒక్క కెమెరాలో కూడా రికార్డ్ కాలేదు. నిన్ను ఇంటికి తీసుకువచ్చేటప్పుడు రాత్రి 12 గంటలు. ఆ టైంలో రాత్రి పూట ఎవరూ రోడ్డుపై లేరు. నిన్ను ఇంటికి తీసుకువస్తుంటే ఎవరూ చూడలేదు. నిన్ను చంపిన తర్వాత నీ డెడ్ బాడీని కూడా దొరకకుండా చేస్తా అని మ్యూజిక్ ఆన్ చేశాడు. ఒక రాడ్ తీసుకురాగానే మహి బాగా ఏడుస్తున్నాడు. నా కొడుకును చంపడానికి ఆ వెహికల్ కు ఉన్న రాడ్ ను యూజ్ చేశావు కదా, అదే ఇది అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కూడా చావరా అని దాంతో బాగా కొట్టాడు. ఆ తర్వాత థామస్ కు కాల్ చేసి చెప్పినట్లుగానే నా కొడుక్కి న్యాయం చేశా అని చెప్పాడు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏఎస్ఐని చూపించారు. ఇంకా దాని గురించే అతడు ఆలోచిస్తున్నాడు. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏదో జరిగింది. ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తారా
వస్తారా అని అతడు ఎదురు చూస్తున్నాడు. అప్పుడే స్టేషన్ కు ఒక కారు వచ్చింది. అందులోంచి ఒక ఆయన దిగి నా తమ్ముడు కనిపించట్లేదని కంప్లైంట్ చేశాడు. అతని తమ్ముడు వేరెవరో కాదు, మహీనే. ఇంకోవైపు పని మనిషి హీరో ఇంటికి వెళ్తోంది. అప్పుడు పక్కింట్లో ఉండే రవి యొక్క డాగు ఆమెకు కనిపించింది. అప్పుడు ఆమె కన్ఫ్యూజన్ లో పడింది. అలాగైతే మా ఓనరు కుక్కను చంపలేదా, మరి అక్కడ దేని పాతి పెట్టాడు అనుకుంటోంది. అప్పుడే హీరో తన కొడుకు కంపోజ్ చేసిన మ్యూజిక్ ను హెడ్ ఫోన్స్ తగిలించుకుని వింటుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.